లాస్ట్ డే ఇన్ చెన్నై అండి. మేము ఫ్రెష్ అయిపోయి తినడానికైతే వెళ్ళిపోయాం. మాకు కావాల్సిన ఫుడ్ మేము, పిల్లలకి కావాల్సింది వాళ్ళు చక్కగా తినేసి, మా హస్బెండ్ అయితే చెక్‌ఔట్ చేయడానికి ఎళ్లారనమాట. పిల్లలిద్దరూ వాళ్ళకి కావాల్సిన ప్లేస్‌లో వాళ్ళిద్దరూ సెటిల్ అయిపోయారు. అండ్ లాస్ట్‌గా చెన్నైలో మేము చూసిందొచ్చి చెన్నై గవర్నమెంట్ మ్యూజియం అండి. నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మస్ట్ గో ప్లేస్ అనమాట. అక్కడ మనకి ఆర్ట్ గ్యాలరీ ఉందండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. మన కల్చర్, హిస్టరీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఉంది. అంతా కూడా ఇప్పుడుది కాదండి. మన స్టార్టింగ్ డేస్ నుంచి ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ వరకు ప్రతీదీ ఉందండి. స్టార్టింగ్‌లో డాన్సింగ్ స్టైల్స్, ఇప్పుడు డాన్సింగ్ స్టైల్స్. అప్పుడు మన డ్రెస్సింగు, ఇప్పుడు మన డ్రెస్సింగు. అండ్ ప్రతీది ఎవ్రీథింగ్ ఉందనమాట. అండ్ మన ఈ నాసాలో శాటిలైట్స్ గురించి అసలు ఫస్ట్‌ది ఏది, లాస్ట్‌ది ఏది అన్నీ అనమాట. ఆడియో. அனைவருக்கும் வணக்கம். நான் தான் மரம். நாங்கள் தான் இயற்கையிலும் உங்கள் வாழ்விலும் பெரும் பங்கு வகிக்கிறோம். డైనోసార్ చూసారా? నిజం డైనోసార్‌లా ఉంది. పర్టిక్యులర్ టైంలో మాత్రం ఆన్ చేస్తారండి. పిల్లలు కూడా అల్లిపోయారు అది విని ఆ సౌండ్‌కి. అండ్ మర్రి చెట్టు ఏంటంటే మనకి ఇంగ్లీష్‌లోని, తమిళ్‌లో కూడా వెల్కమ్ చెప్తుంది. ఇక్కడండి ప్రతి యానిమల్ అంటే ఒక ఆక్వాటిక్ యానిమల్ అవనివ్వండి, ఏదన్నా ఒక బర్డ్ అవనివ్వండి, ప్రతి ఇంచు దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉందండి. చాలా బావుంది నిజంగా. వాటి స్ట్రక్చర్ ఎలా ఉంటది, వాటి బోన్ స్ట్రక్చర్ అంటే స్కల్ప్చర్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాయండి. అండ్ ఇది అయిపోయిన తర్వాత మేమేంటంటే మాకు ఈవినింగ్ ట్రైన్ ఉంది. బయట లంచ్ అది చేసి ఇంకా చిన్న చిన్న పనులుంటే చూసుకొని మేము ట్రైన్ ఎక్కేసాము. పిల్లలు ట్రైన్‌లో కో పాసెంజర్స్ ఉంటారు కదా! వాళ్ళకి కబుర్లు చెప్తున్నారనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్